దేశ రాజధాని ఢిల్లీకి ఊపిరాడటం లేదు. వాయు కాలుష్యంతో పాటు పొగమంచు నానాటికి పెరిగిపోవడంతో పరిస్థితి దిగజారుతోంది. గాలి నాణ్యత సూచి మరింతగా పడిపోవడంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విపరీతమైన పొగమంచు కారణంగా 150 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. కాగా ఇవాళ ఉదయం 7 గంటల ప్రాంతానికి AQI 457 పాయింట్లకు చేరిందని అధికారులు తెలిపారు. కాగా వాయు కాలుష్యం, గాలి నాణ్యత పెంపుపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో దట్టమైన తెల్లటి పొగమంచు దట్టంగా కమ్మేసింది. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో రవాణా సమస్య తీవ్రమైంది. రైళ్లు, విమానాల రాకపోకలపై కూడా పొగమంచు ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఈ పొగమంచు దుప్పటి డిసెంబర్ చివరి నాటికి తీవ్రంగా మారుతుందని, ఇది జనవరి వరకు కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఢిల్లీ గ్యాస్ ఛాంబర్ గా మారడంతో ప్రజలు ఊపిరి తీసుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణాలు, డీజిల్ జనరేటర్ల వినియోగంపై ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం నిషేధం విధించింది. 9వ తరగతి వరకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. ఆఫీసులు సైతం 50% కెపాసిటీకే పరిమితం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోం కేటాయించారు. ఢిల్లీలో వాయు కాలుష్య తీవ్రతను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తీవ్రస్థాయి వాయు కాలుష్యం కేటగిరీగా ప్రకటించింది. కాలుష్యపూరిత గాలి ఆరోగ్యానికి మరింత ప్రమాదకరంగా మారిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు, ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బయట తిరగొద్దని సూచిస్తున్నారు.